నందు ప్రియమైన వారలారా, ప్రభు నామమున కృపా సమాధానములు తండ్రి మనందరికీ దయచేయును గాక. 9వ అధ్యాయం చూద్దాం. తరువాత యెహోవా మోషేతో ఇట్లెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయలనొల్లక ఇంకను వారిని నిర్బంధించినడలా, ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును. మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తి పశువులను వేరుపరచును. ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. మరియు యెహోవా కాలము నిర్ణయించి, రేపు యెహోవా ఈ దేశమును ఆ కార్యము జరిగించనన్ను. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీల పశువులన్నీ చచ్చెను, కానీ ఇశ్రాయేలీల పశువుల్లో ఒకటియు చావలేదు. కాబట్టి సృష్టి ప్రారంభములో మొదటి దినాన చీకటి ఉంది, అగాధముంది, నిరాకారముంది, శూన్యముంది. వెలుగు కలుగునుగాక అని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు ఎప్పుడైతే వచ్చిందో నిరాకారం లేదు, చీకటి లేదు, అగాధము లేదు, శూన్యము లేదు. రెండవ దినమున ప్రత్యేకించబడిన దినముగా చూస్తున్నాం. పై జలములు, క్రింది జలములు అని ప్రభు అంటున్నారు. విశ్వాసులైన మీరు అవిశ్వాసులైన వారితో విజ్జోడిగా ఉండవద్దు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. దేవుడు దేవుడే, మానవుడు మానవుడే. అలాగనే మన ప్రభు ఒక ప్రత్యేకత ఆయన బిడ్డల విషయంలో చూపించువారై ఉన్నారు. అలాగనే 10 తెగుళ్ళు ఐగుప్తీలకి 10 ఆరాధ దేవతలుగా కనపడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే పశువులు కూడా వాళ్ళకి దేవుళ్ళే. గోమాత అని చెప్పి ఇప్పుడు కూడా గృహంలోకి తీసుకొచ్చి గోవుల్ని మరి చాలా భద్రంగా గృహప్రవేశాలప్పుడు నడిపిస్తూ ఉంటారు కదా. ఈ ఆచారము ఐగుప్తులో నుండి వచ్చినట్లు మనం చూస్తున్నాం. అలాగనే 144వ కీర్తన చివరిలో, మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి, ఉరుకులెట్టుటైనను పరిగెత్తుటైనను వాటిలో లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఐగుప్తి పశువుల్ని మరి హెబ్రీలు ఇశ్రాయేలీల పశువుల్ని వేరు చేస్తూ ఉన్నారు. అందుకే మొదటి కీర్తనలు యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో ప్రభు అంటున్నారు, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి వారిని గొప్పవారిగా చేసి తిని, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొను. ఎద్దు కామందు అనగా యజమాని తెలుసు, గాడిదకు సొంత వాని దొడ్డి తెలుసు. అలాగనే ఐగుప్తీల పశువుల్లో నుండి ఇశ్రాయేలీల పశువులు వేరు చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిన్నటి దినాన మనం చూచాం 8వ అధ్యాయము 22వ వచనంలో, మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలను నివసించుచున్న గోషాను దేశమును మినాయించెదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. గోషానులో వాగ్దాన ప్రజలు ఉన్నారు గనక దీన్ని మినాయిస్తున్నాను, కాపాడుతున్నాను. 91వ కీర్తనలో చూస్తున్నాం, 10,000 నీ కుడి ప్రక్కన కూలిన అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు అనే మాటను చూస్తూ ఉన్నాం. అలాగనే మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 5-6 వచనాల్లో చూస్తే, నీకు నీ ఇంటికి
నీ కలిగిన అంతటికి క్షేమమగునుగాక. ప్రభువులో మనం ఉన్నప్పుడు మనకు, మన ఇంటికి, మన కలిగిన అంతటికి క్షేమము, ఒక చక్కటి దీవెన దేవుడిచ్చి వేస్తున్నాడు చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూచినట్లయితే ఐగుప్తి పశువులను అలాగే ఇశ్రాయేలీయుల పశువులు వేరుపరచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తులో అలాగనే పశువులన్నీ కూడా చనిపోయినట్లు మరి ఇశ్రాయేలీయుల పశువులను దేవుడు కాపాడుతున్నట్లు చూస్తున్నాం. 7వ వచనంలో ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియు చావలేదు. అయినను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయెను. కాబట్టి తెగుళ్ళు కనపడుతున్నాయి. మరి 7వ అధ్యాయములో నీళ్లు రక్తముగా మారింది, అంటే ఊరి బయట శ్రమ కనపడింది. 8వ అధ్యాయంలో చూస్తే కప్పలు అనగా అపవిత్రాత్మలు అని చెప్పుకున్నాం. అలాగనే పేలు అంటే చికాకులు, అలాగనే ఈగలు అనగా అంటు వ్యాధులు అని మనం చూచాం. ఒక తెగులు తర్వాత ఒకటి మించిన శ్రమ కనపడుతూ ఉన్నా మరి చాలా నిర్లక్ష్యంగా మరి ఫరో కనపడుతూ ఉన్నాడు. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉన్నా ఏం పట్టనట్లుగా ఆయన బిడ్డలమైన మనం ఉంటూ ఉన్నామేమో గనక మరి ఎన్నిసార్లు గద్దించినా వినకపోతే హఠాత్తుగా అతడు మరణమవును అని మనం చూస్తూ ఉన్నాం. గద్దింపుకు ఆయన బిడ్డలమైన మనం లోబడవలసి ఉన్నది. అలాగే 9వ అధ్యాయములో 3 తెగుళ్ళు చూస్తున్నాం. ఒకటి పశువులు చనిపోతూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, 10వ వచనం నుంచి మనం గమనించినట్లయితే 8 నుండి మరి 12 వచనాల వరకు మనం చూచినట్లయితే దద్దుర్లు కనపడుతూ ఉన్నాయి. కాగా యెహోవా మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి. మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెను. సువార్తల్లో మనం చూస్తే ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండెల్లి సముద్రంలో పడమంటే పడుతుందని ప్రభువు తెలియచేస్తున్నారు. 8 నుండి 12 వచనాల్లో చూస్తే కాగా యెహోవా మీరు మీ పిడికెళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి. మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తి దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తి దేశమంతటా మనుష్యుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దురులగునని మోషే అహరోనులతో చెప్పెను. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుష్యులకును జంతువులకును పొక్కు దద్దురులాయెను. ఆ దద్దుర్ల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దుర్లు శకునగాండ్రుకును ఐగుప్తీలందరికీ పుట్టెను. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను, అతడు వాడి మాట వినకపోయేనని చూస్తున్నాం. 9వ అధ్యాయములో 1 నుంచి 7 వచనాల్లో ఐగుప్తి పశువుల్ని ఇశ్రాయేలీయుల పశువుల్ని వేరు చేసినట్లు అలాగనే ఐగుప్తీయుల పశువులన్నీ చనిపోయినట్టు చూస్తున్నాం. 8వ వచనం నుండి 12వ వచనంలో ఆవపు బుగ్గి, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండెల్లి ఆ సముద్రంలో పడమంటే పడుతుందని ప్రభువు చెప్పారు. అలాగే ఆవాలు మనం చూచినట్లయితే మరి ఎరుపు కలర్లో లేకపోతే రక్తపు కలర్లో మనకు కనపడుతూ ఉన్నాయి అనుకుందాం. మనం ఒక గుప్పుడు ఆవాలను తీసుకొని మిక్సీలో వేసామనుకోండి, వాటి రూపము పసుపు కలర్కి మార్చబడుతూ ఉంటుంది. ఆవపు గింజని ఒక నీడిల్తో మనం గుచ్చాలి అనుకున్నా అది దొరకదు.
ఎందుకంటే దానిలో పెలుసు అనేది లేదు గనక. పరలోక రాజ్యాన్ని పోల్చేటప్పుడు ఆవపు గింజంత విశ్వాసం ఉంటే మీరు పరలోక రాజ్యానికి వారసులని విశ్వాసాన్ని ఆవగింజతో పోల్చి చెప్పినట్టు చూస్తున్నాం. ఇక్కడ మరి ఆకాశం వైపు వీళ్ళు ఆవపు పొడిని, ఆ బుగ్గిని తీసుకొని మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశం అంతటా సన్నపు ధూళి అయి ఆ ఐగుప్తు దేశమంతా మనుషుల మీద జంతువుల మీద పొక్కు దద్దురులగునని మోషే అహరోనులతో చెప్పెను. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగాని అది మనుష్యులకును జంతువులకును పొక్కు దద్దురులాయెను. ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దుర్లు శకునగాండ్రకును ఐగుప్తీయులకు అందరికీ పుట్టెను. అయినను ఫరో హృదయము కఠినమైనట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి శరీరం మీద మరి ఈ యొక్క ఉగ్రత అనేది వచ్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయినా ఫరో హృదయం కఠినమవుతూ ఉంది. దేవుడు ఎన్నో అద్భుతాలు చూపిస్తున్నారు. ఈ ఆవపు బుగ్గి అనేది మనం చూస్తే ఈ దద్దుర్లు ఎన్ని దిష్టి అంటారు, నరదృష్టి. మరి దృష్టిలో దిష్టి అనేది ఉందని కొన్ని కొత్త ఇళ్ళు కట్టేటప్పుడు దిష్టి బొమ్మలు పెడుతూ ఉంటారు. అలాగనే ఈ దిష్టి కూడా ఐగుప్తీయులకు ఒక దేవతగా ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. శరీరం మీద పొక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైన దద్దుర్లు వస్తూ ఉంటాయి. పిల్లలకు గొడవస్తే అమ్మవారు పోసిందని యాపాకులు అవి తీసుకొచ్చి మరి ఇంట్లో తాలింపులు ఏమేయకుండా మరి చాలా జాగ్రత్తగా దద్దుర్లు వస్తే అమ్మవారు అని ఒక గౌరవార్థంగా మరి చూస్తూ ఉంటారు గనక మరి చికెన్ పాక్స్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా మనం చూస్తే 13వ వచనం నుండి 21వ వచనం వరకు వడగండ్లని మనం చూస్తూ ఉన్నాం. ఈ వడగండ్లు అనేది కూడా దేవుని యొక్క ఉగ్రతను చూపిస్తూ ఉంది. ఒకసారి చూద్దాం. యోబు గ్రంథములో గనక మనం గమనించినట్లయితే 38వ అధ్యాయములో నేను యుద్ధ దినము కొరకు దాచించిన వడగండ్ల నిధులను నీవు చూచితివని ఒక ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్స్ ఉన్నవారు గమనించండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము యోబు 38:20 వచనం మనం గమనించినట్లయితే నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా. 22వ వచనం ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచించిన వడగండ్ల నిధులను నీవు చూచితివా. కాబట్టి వడగండ్లు అనేది యుద్ధానికి సంకేతముగా ఉన్నట్టు చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయములో కూడా 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి రాలినట్లుగా చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే ప్రతి ద్వీపమును పారిపోయెను, పర్వతములు కనపడకపోయెను, 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుష్యుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి అనే మాటలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వడగండ్లు అనేది యుద్ధానికి పోరాటానికి సంకేతంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. సంఖ్యాకాండము మొదటి అధ్యాయము 47వ వచనంలో చూస్తే అయితే లేవీలను తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఇశ్రాయేలీల మొత్తమునకు వారి మొత్తము చేర్చకూడదు. ఇశ్రాయేలీల్లో నుండే లేవీలను ప్రత్యేకించిన తండ్రి
లోకములో నుండి ఐగుప్తీయుల మధ్యలో నుండి ఇశ్రాయేలీయుల్ని ప్రత్యేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసులైన మీరు అవిశ్వాసులైన వారితో విజ్జోడిగా ఉండవద్దు అని ప్రభు స్పష్టంగా మనకి బయలుపరుస్తూ ఉన్నారు. అందుకే మనం చూస్తే 14వ వచనంలో సమస్త భూమియు నా వంటి వారెవరూ లేరు, సమస్త భూమియు నాదే కదా అని ప్రభు అంటున్నారు. నీవు తెలుసుకొనవలనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయం చొచ్చునంతగా నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని పంపెదను. భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేయుదును. నా బలమును నీకు చూపునట్లు భూలోకమంతటను నా నామము ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని. నీవు ఇంకా నా ప్రజలను పోనీయ నొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించెదను. ఐగుప్తు దేశము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తు త్వరగా భద్రము చేయుము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యుని మీదను జంతువుల మీదను వడగండ్లు కురియును. అప్పుడు అవి చచ్చునని చెప్పుమన్ను. ఫరో సేవకులు యెహోవా మాటకు భయపడిన వారు తమ సేవకులను తమ పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వారు తన పనివాన్ని తన పశువులను పొలములో ఉండనిచ్చెను. వినుట వలన విశ్వాసము కలుగునని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మాట ఎప్పుడైతే వింటారో నెరవేర్పు అనేది వచ్చి వేస్తుంది. కోడి చక్కగా గుడ్లు పెట్టి 21 రోజు తన గుడ్లను పొదిగినప్పుడు చక్కగా కోడిలో నుంచి కోడి పిల్లలు వస్తూ ఉంటాయి. తల్లి వెట్టకు బాతు గుడ్లు పెట్టుద్ది, కానీ బాతుకి పొదిగే స్థితి లేదు గనక బాతు గుడ్లు కూడా తీసుకొచ్చి కోడి పెట్ట కిందే పెడతారు. మరి శ్రమ వచ్చినప్పుడు కోడి కొక్కొక్క అంటే పిల్లలన్నీ కోడి రెక్కల క్రిందకు వస్తాయి, కానీ బాతు పిల్లల మట్టికి మాట వినవు. అలాగనే ప్రభు రెక్కల క్రిందకి ఇంటికి ఎవరైతే ఆజ్ఞను పాటించి వారి పశువులను ఇంటికి చేర్చారో అవి రక్షించబడినట్లు, ఉగ్రత నుండి తప్పింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకొందువని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 22వ వచనం చూస్తే యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము, ఐగుప్తు దేశమందలి మనుష్యుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశం అంతట పడునని మోషేతో చెప్పెను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగచేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. అలాగూ వడగండ్లతో కలిసిన పిడుగులను బహు బలమైన వాయెను. అలాగనే చాలాసార్లు పిడుగు పడిందంటే మంచి మంట వస్తుంది, నిప్పు వస్తుంది. పిడుగుబడిన స్థలములో ఎంతో కాలిపోతూ నష్టం అనేది జరుగుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ వడగండ్ల వాన పడేటప్పుడు అగ్ని వస్తుంది, నిప్పులు వస్తున్నాయి. ఎంతో నష్టం అనేది పంటలకు కలుగుతుంది, దేశానికి కలుగుతున్నట్లుగా 24వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 25వ వచనంలో కూడా జంతువులు యావత్తు నశింపచేసెను. వడగండ్లు పొలములో ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరగగొట్టెను. అయితే ఇశ్రాయేలీయులున్న గోషాను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోనును పిలువనంపించి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను,
యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము, ఇంత మట్టుకు చాలును. కాబట్టి పాపపు టొప్పుదల, మరి నిజమైన పశ్చాత్తాపం ఉంటే మారు మనసు అనేది వచ్చేవేస్తుంది. రోమా 8లో చూస్తున్నాం, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని. రోమా 8:26లో చూస్తున్నాం, ఆత్మ మన బలహీనతలను ఎరిగి మనకి సహాయము చేయుచున్నాడు, చెప్ప శక్యము గాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నారు అని మనం చూస్తూ ఉన్నాం. ఫరో ఒప్పుకుంటున్నాడు, మరి ఇంత మట్టుకు చాలును, నేను నా ప్రజలు దుర్మార్గులము, యెహోవా న్యాయవంతుడు. కాబట్టి నేను పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు. మరి ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండానట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలపనని వారితో చెప్పగా మిమ్మును పోనిచ్చెదను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి శకునగాండ్రని మంత్రజ్ఞుల్ని పిలిచి ఈయన వేడుకోండి అని చెప్పొచ్చు, వారికి ఆ శక్తి లేదు. మరి నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోవడం చూస్తున్నాం. ఒక్క యెహోవా దేవునిలోని ఆ శక్తి ఉంది గనక మరి మీ దేవుణ్ణి వేడుకోండి అని నేను తప్పకుండా ప్రజలను పంపిస్తాను అంటున్నాడు. మరి ఆపదొచ్చినప్పుడు పంపుతానంటున్నాడు. తర్వాత ఆయన హృదయము కఠినమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను, ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లు ఇక మీదట పడవు, అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. కీర్తన 24లో చూస్తున్నాం, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు జనప చెట్లు పువ్వులు పూసెను, యవల చేలు వెన్నులు వేసినవి గనక జనుప యవల చేలలు చెడగొట్టబడిన, కానీ గోధుమలను మెరక మొలకలను ఎదగనందున అవి చెడగొట్టబడలేదు. మోషే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయలు వెళ్ళి ఆకాశం వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములు వడగండ్లు నిలిచిపోయెను, వర్షము భూమి మీద కురియుట మానెను. అయితే ఫరో వర్షము పడకుండునట్లును ఉరుములు నిలిచిపోవటం చూచి అతడు అతని సేవకులను ఇంకా పాపం చేయుచు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను, అతడు ఇశ్రాయేలీయులను పోనీయడాయనని చూస్తున్నాం. శ్రమ వచ్చినప్పుడు వేడుకోండి అంటున్నాడు. నిర్గమాకాండము 17వ అధ్యాయంలో కూడా మోషే చేతులు ఎత్తినప్పుడు జయము కలిగినట్లు చూస్తున్నాం. కీర్తన 141 2వ వచనంలో దావీదు అంటున్నాడు, నేను చేతులు ఎత్తుటానికి స్తుతి చెల్లించుటే, సాయంకాల నైవేద్యము చెల్లించుటే అని చెప్పినట్లు చూస్తూ ఉన్నాం. ఏలియా ప్రార్థించినప్పుడు తన శిరస్సును 2 కాళ్ళ క్రిందకు తీసుకొచ్చి ప్రార్థించినట్టు చూస్తున్నాం. అలాగే సొలొమోను సాగిలపడి ప్రార్థించినట్టు చూస్తూ ఉన్నాం. మనం చూస్తే దానియేలు సాష్టాంగపడి ప్రార్థించినట్టు చూస్తూ ఉన్నాం. అలాగనే 24 పెద్దలు కూడా ప్రకటన గ్రంథంలో ప్రభు సింహాసనం ఎదుట సాగిలపడి గాజు సముద్రములో నుండి వధించబడిన గొర్రెపిల్లను చూస్తూ మరి ప్రభువా, ఘనత మహిమ ప్రభావములు నీవే పొందనర్హుడు అని దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సర్వలోకము ప్రతి మోకాలు నా నామం పేరట వంగవలెను అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. సర్వభూమియు దేవునిది. కాబట్టి వర్షము ఎప్పుడైతే తగ్గిపోయిందో, ఉరుములు మెరుపులు ఎప్పుడైతే ఆగిపోయిందో, ఫరో హృదయము, ఫరో సేవకుల హృదయము కఠినమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగని ప్రభు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నారు, కానీ చాలా నిర్లక్ష్యంగా మనం ఉంటూ ఉన్నామేమో. కనుక ప్రతిరోజు దేవుడు మనకిచ్చే గడువు,
ప్రతి క్షణము ప్రభు మనకి బహుమానం ఇస్తున్నారు గనక కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నారు. అందుకే మనం చూస్తే ఇప్పటికీ మరి 7 తెగుళ్ళు వచ్చినట్టు చూస్తున్నాం. మొదటిగా నీళ్లు రక్తముగా మార్చబడిన 7వ అధ్యాయములో, 8వ అధ్యాయములో కప్పలు వచ్చినాయి, పేలు వచ్చినాయి, ఈగలు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగనే 9వ అధ్యాయములో తెగుళ్ళు, మరి పశువులు చనిపోయినాయి, దద్దుర్లు వచ్చి వేసినాయి, వడగండ్లు వచ్చి పంట ఇంట బయట నశింపైనట్టు మనం చూస్తున్నాం. 7 తెగుళ్ళు, ఒక తెగులు కంటే ఒక తెగులు ఎంతో భయంకరంగా కనపడుతూ ఉన్నా సరే ఫరో హృదయము కఠినపరచబడుతూ ఉంది. దేవుడు ఎన్నో మేళ్ళు మనకు చేస్తున్నారు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. కనుక మరి సమయం ఉండగానే ప్రభువుని మనం ఆరాధిస్తూ ఆయన సమీపంలో ఉండగానే ఆయన్ని మనం వేడుకుంటూ ఆయనే నిజమైన దేవుడు అని మనం ఆయన్ని ఆరాధించాలి. చివరగా మనం చూస్తే యెషయా 43:10లో మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకులు నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, రక్షించువాడను, శిక్షించువాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు అనే మాటను మనం చూస్తూ ఉన్నాము గనక శ్రమ వెంబడి శ్రమ కనపడుతూ ఉంది. మనిషి భరించలేనంత కష్టమును నేనెన్నడూ రానీయను అని హృదయపూర్వకముగా నరులకు బాధనైనా విచారాన్నైనా నేను కలుగ చేయను అని ప్రభు విలాప వాక్యంలో తెలియచేస్తూ ఉన్నారు. ఆయన ఎంతైనా నమ్మతగిన దేవుడు గనక చివరిగా మనం ఒక ప్రవచనాన్ని చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయంలో మనం చూచినట్లయితే మరి శ్రమ కనపడుతున్న దేవునికి వాక్చల్యత అనేది ఎడతెగక కనపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనంలో యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మతగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. నిరీక్షణ ఆధారము కలుగునేమని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అతడు తన్ను కొట్టువారి తట్టు తన చెంపను త్రిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు. కాబట్టి మాటి మాటికి హెచ్చరిక అనేది చేస్తూ ఉన్నారు ప్రార్థించిన వెంటనే. కాబట్టి మోషే అహరోన్లు ప్రార్థించిన వెంటనే నెరవేర్పు అనేది కనపడుతూ ఉన్నట్టు చూస్తున్నాం. అందుకే మనం సంపూర్ణముగా మాన్యముగా బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు యాచనలు చేయవలెనని తిమోతి పత్రిక ద్వారా ప్రభు మనకి బయలుపరుస్తూ ఉన్నారు గనక మరి మన తండ్రి గొప్ప ప్రార్థనాపరుడు. కాబట్టి ఐగుప్తులో శకునగాండ్రు ఉండొచ్చు, మంత్రాలు తంత్రాలు చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ ఎవరు కూడా తెగుళ్ళను నిర్మూలన చేయగలిగిన శక్తి మోషే అహరోన్లు తప్ప ఎవరికీ లేదు. అన్ని నామముల కన్నా
పై నామము యేసు నామము. కనుక ఈయనే నిజమైన దేవుడని అందరూ ఒప్పుకొని తీరాలి. సమస్త భూమియు నాదే కదా అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. కనుక దేవుని పిల్లలమైన మనం తరుణం ఉండగానే మరి గడువు వెంట గడువు ప్రభువు మనకిస్తూ ఉన్నారు గనక ఈ గడువుల్లో ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళగలిగిన స్థాయిని తండ్రి మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రధాన బోధకుడు అయ్యున్న తండ్రి, మీ మాటలు వెండి అంత పవిత్రములు. నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించి తిని అన్నట్లు నాయన 7 తెగుళ్ళు ఇప్పటికి మేము చూచాం. నీరు రక్తముగా మార్చబడింది, అది ఉగ్రతే. అలాగే కప్పలు వచ్చినాయి. ఆ కప్పలు అనేది అపవిత్రాత్మలు అని ప్రకటన 16:13లో చూస్తున్నాం. అయినా ఐగుప్తీలకి దేవతలుగా కనపడుతూ ఉన్నాయి. అలాగునే నాయన పేలు కనపడుతూ ఉన్నాయి. ఈ పేలు అనేది చికాకులు కనపడుతూ ఉన్నా అది దైవశక్తి అని ఐగుప్తి మంత్రగాళ్ళు అంటూ ఉన్నారు. అలాగే ఈగలను చూస్తున్నాం. అంటూ వ్యాధులు ఒకరి నుండి ఒకరికి. మరి బుకావాని తైలములో చచ్చిన ఈగ పడితే తైలమంతా చెడిపోతుంది అని మనం చూస్తున్నాం. అలాగే ఆయన వడగండ్ల వానను కురిపించెను అని చక్కగా నాయన కీర్తనల గ్రంథంలో చూస్తూ ఉన్నాం. 9వ అధ్యాయములో పశువులు చనిపోయినాయి. అందుకే ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకున్నారు. అలాగనే పశువులకు కూడా నాయన ఒక ప్రత్యేకత అనేది హెబ్రీలకు, ఇశ్రాయేలీల పశువులకు, ఐగుప్తు పశువులకు తేడాను చూపించి గోషాను ప్రాంతంలో ఉన్న పశువులను భద్రం చేసిన తండ్రి నమస్కారములు. అలాగునే నాయన మరి ఆవపు బుగ్గి ఆకాశం వైపు చల్లినప్పుడు శరీరం మీద నాయన పెద్ద పెద్ద దద్దుర్లు ఇచ్చి వేసిన తండ్రి వందనాలు. ఈ పశువులను బట్టి గోమాత అని వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. ఈ దద్దుర్లను బట్టి కూడా దిష్టి అని వారు అనుకుంటూ ఉన్నారు. అలాగనే వడగండ్లు అది ఒక దేవతగా వారికి కనపడుతూ ఉంది. కానీ ఈ వడగండ్లో మెరుపులు వస్తున్నాయి. అలాగనే భూమి కాలిపోతూ ఉంది, పంట నష్టమవుతూ ఉంది. కానీ ఆశ్రయించి నీ మాట విని త్వరపెట్టి పశువుల్ని ఇంటికి తీసుకొచ్చిన వారిని కాపాడిన తండ్రి వందనాలు. నాయన మారటానికే మీరు శిక్షను చూపిస్తూ ఉన్నారు. సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూల్గుచ్చు మొరపెట్టుచున్నదని రోమాపత్రికలో చూస్తూ ఉన్నాము గనక ఈ కరోనా కాలంలో కూడా మాకు చక్కటి ఆరోగ్యము ఆయుష్నిచ్చి ప్రతి దినము నీకు దగ్గరయ్యే స్థితినిస్తున్నారు కనుక మహిమ నుండి అధిక మహిమకు రాగలిగిన స్థితిని మాకు ఇచ్చివేయండి. ఎన్ని ఉపకారములు చేసినా లోబడకపోతే హఠాత్తుగా నాశనమైపోతామని నీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్న తండ్రి వందనాలు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని మీరు చెప్తూ ఉన్నారు గనక నాయన రేపు వేడుకుంటాం కాదు, ఇప్పుడే రేపు అనే దానికి రూపు లేదు గనక నీ పాద సన్నిధిలోనికి వచ్చి నీవిచ్చే దీవెన అందుకోగలిగిన స్థితిని అందరికీ ఇచ్చివేయండి. ఏ కుటుంబంలో శ్రమ ఉందో, ఏ కుటుంబంలో ఏ శోధన ఉందో, ఏ కుటుంబం నలిగిపోతూ ఉందో కనికరించండి. ఈ దినాన ఎంతమంది జన్మదినాలు ఉన్నాయో సంవత్సరం అనే దయా కిరీటముతో నీ బిడ్డలు అలంకరించండి. ఏ కుటుంబంలో వివాహ దినాలు ఉన్నాయో ఆ జంటల్ని మీరు ఆశీర్వదించండి. అలాగే వివాహాలు కావాల్సిన బిడ్డలకి శీఘ్రముగా జరిగించండి. వివాహాలైన వారికి గర్భఫలాలనిచ్చి గౌరవించండి. బిడ్డల చదువుల్లో మీరు తోడై ఉండండి. ప్రతి కుటుంబం మీద నీ కనుదృష్టిని ఉంచండి. వృద్ధులైన వారిని నీ దూతలను పంపి నాయన ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడని నేనే అన్న దీవెనతో నింపండి. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి ఒక్కొక్క శ్రమలో ఒక్కొక్క విడుదలని దయచేయుచున్న యేసయ్య అతి శ్రేష్ఠ నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. ఆమెన్. ప్రభు మీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి మిమ్మల్ని కరుణించును గాక. ఆమెన్. ప్రభు మీ మీద తన ముఖ కాంతిని ప్రకాశింపచేసి సమాధానముతో సమృద్ధితో నింపి ఆయనే చెయ్యి పట్టి మనల్ని నడిపించి చక్కటి ఆరోగ్యములతో తండ్రి మనల్ని అలంకరించి వేయును గాక. ఆమెన్. అందరికీ మరణాత.